హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్న, ఇవాళ మనం ఏం వండుకుందాం? మన పెరట్లో కాసిన ఆనపకాయ కూర వండుకుందాం అమ్మ. ఆనపకాయ టమాటా వేసి వండుకుందాం. అలాగేనన్నా. అంటే కిందన అందరూ సేమ్ ఆనపకాయ కూర నార్మల్ గా చేసుకుంటారు. ఇక్కడ మన గిరిజన పద్ధతిలో వండే స్టైల్ కావాలి. మన గిరిజన ప్రాంతంలో వండుకుంటాం. మన గిరిజన ప్రాంతంలో ఆనపకాయని రకరకాల కాంబినేషన్లో వండుకుంటారమ్మా. జొట్టపిక్కలు వేసి వండుకుంటారు, రాజ్మలు వేసి వండుకుంటారు, పప్పు వేసి వండుకుంటారు, టమాటాలు వేసి రకరకాలు అనమాట. వాళ్ళ స్టైల్ వేరుగా ఉంటుంది, కానీ మన స్టైల్లో మనం వండుకుందాం ఈరోజు. అలాగేనన్నా. ఓకే. ఆనపకాయ టమాటా కూర కావాల్సిన పదార్థాలు: ఒక ఆనపకాయ, ఓ 4-5 టమాటాలు, ఓ 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొంచెం తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, కారం. ఆనపకాయ లేతకుంటే బాగుంటుందమ్మా. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు చిదగొట్టుకొని, ఆనపకాయ ముక్కలు, ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ముక్కలు బాగా మగ్గాయి. టమాటా ముక్కలు వేసుకుందాం. 3 స్పూన్ల కారం వేసుకుందాము. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మా గిరిజన జాతుల్లో అయితే ఉప్పు కారాలు మాత్రం ఎక్కువే తింటారు. అన్న, కూర చాలా కలర్ఫుల్గా వచ్చిందన్న. ఈ కూరలు రకరకాలుగా వండుకుంటారమ్మా. దీంట్లో మనం ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాము, కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, అందుకే మన గిరిజన జాతుల్లో ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటారమ్మా. దానికి నేను ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఉప్పు కారం వేస్తాం కదా, వేసినాక ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ మగ్గనిద్దాము. నీకు నీళ్ళు వేసే పని లేదు. ఇప్పుడు వాటర్ లేకుండా ఇలాగే ఉడికిపోయిద్ది. కొంచెం మంట తగ్గించి పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట. అమ్మా, కూర రెడీ అయిపోయిందమ్మా. రెడీ అయింది. అయితే అందరం కలిసి మనందరం కూర్చొని సరదాగా వేడివేడి అన్నంలో కలుపుకొని టేస్ట్ చూద్దాం. తిందాం అందరం కలిసి. అలాగే. చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు మా తమ్ముళ్ళు. మా వీడియోస్ లో వీళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి మీ పేర్లు చెప్పండి. సుధీర్, నా పేరు నాని. ఓకే, అయితే అందరం కలిసి పుట్టు తినేద్దామా ఇవాళ? అయితే ఓకే, పదండి. అయితే టేస్ట్ ఎలా ఉంది నాని? బాగుంది. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే గాయ్స్, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.